ఈ రోజు ఆర్టీసీ కార్మికుడు శంకర్ గౌడ్ చనిపోవడం నిజంగా చాలా బాధాకరం. ఆయనకు ఆత్మకు శాంతి కలగాలని చెప్పి నేను భగవంతుని ప్రార్థిస్తున్నా. వాళ్ళ కుటుంబం కూడా ధైర్యంగా ఉండాలని చెప్పి కూడా వాళ్లకు భగవంతుడు అన్ని విధాలుగా మనకి శక్తిని ఇవ్వాలని చెప్పి కోరుతా ఉన్నా. ఇది కేవలం ఆర్టీసీ కార్మికుడు శంకర్ గౌడ్ చనిపోవడం ఇది ప్రభుత్వ హత్య. ఇది ప్రభుత్వమే హత్య చేయించినట్టుగా. ఎందుకంటే ఆనాడు ఎన్నికల్లో అనేక మాటలు చెప్పి ఆర్టీసీ కార్మికుల ఓట్లను గంపగుత్తగా వేయించుకున్నటువంటి రేవంత్ రెడ్డి వాళ్ళ సమస్యలు 2.5 సంవత్సరాలు దాటిపోయింది. అనేక సమస్యలు ఉన్న ఆర్టీసీ కార్మికుల సమస్యలు ఏ ఒక్కటి పరిష్కరించలేదు, ఏ ఒక్కటి సమస్యలు తీర్చలేదు. అందుకే వాళ్ళు ఆందోళన చెందుతా ఉన్నారు. కాబట్టి నేను ఒక్కటే ఆర్టీసీ కార్మికులను కోరుతా ఉన్నా, ఈ ప్రభుత్వాన్ని నిలదీద్దాం, ముక్కు పిండి మన సమస్యల కోసం కొట్లాడదాం. బీఆర్ఎస్ పార్టీ మీ వెంట ఉంటది, మేమందరం కూడా మీ వెంట ఉంటాం. కానీ ఎటువంటి దుశ్చర్యలకు పాల్పడొద్దు, ఎవరు కూడా ఆత్మహత్యలు చేసుకోవద్దు. ప్రాణం అనేది చాలా విలువైనది. ఆ విలువైన దాన్ని మనం ఈ మొండి ప్రభుత్వాన్ని, ఈ దొంగ ప్రభుత్వాన్ని ఖచ్చితంగా ప్రజాక్షేత్రంలో నిలదీద్దాం, మన సమస్యలను పరిష్కరించుకుందాం. కానీ ఎవరు కూడా ఇటువంటి కార్యక్రమాలు చేసుకోవద్దని చెప్పి, ఇంకెవరు కూడా ఈ దుశ్చర్యలకు పాల్గొనొద్దని చెప్పి నేను వినమ్రంగా మిమ్మల్ని అందరినీ కూడా కోరుతా ఉన్నా.